కాలు గాలింది, చేయి గాలింది. చిచి, వెళ్ళి చూడు. పని పాట మానేసి పట్టపగలే మూడుతో సరసాలంతా కూర్చున్నావు. సిగ్గులేదు? నీ మూలంగా కాలు గాలి కూర్చున్నావే. పోయి ముందు తీసుకొచ్చి రాయి. కాలు చిట్టి చిట్టి, నా తల్లి నా బంగారా అమ్మరా. నన్ను ముట్టుకోవద్దు, నువ్వంతా అబద్ధాలాడు. అబద్ధాలు ఏంటమ్మా? నువ్వు పచ్చి పాలకుండా పగలు కొట్టావు, నేను చూశానుగా. అదా, అది ఎన్ని మాటలు నేర్చిందో. కాళ్ళు కాలిపోతే మరి ఎలా పరిగెత్తావు? కాలు గాలిన పిల్లి అంటారు కదమ్మా, అదంతే. బాగానే ఉంది. అన్నయ్య అన్నయ్య, ఏరా ఎక్కడికన్నా పెడుతున్నావు? జూదానికా? జూదానికే. అయితే ఏమిట్రా? జూదం ఆడటం తప్పంటన్నయ్య. ధర్మరాజు తన సర్వసంపదలు జూదంలోనే కోల్పోయాడంట. నువ్వు జూదం ఆడటం మానే అన్నయ్య. ఎవర్రా ఇవన్నీ చెప్పింది? మల్లమ్మ చెప్పింది అన్నయ్య. పోనీ చెబితే చెప్పింది కానీ ఇలాంటి మంచి మాటలు మీ వదినకి చెప్పమని వాగుడైనా మానేస్తుంది. అలాగే అన్నయ్య. మల్లమ్మ, ఇవాళ వంట చాలా బాగుంది. ఏ, నువ్వు తినలేదా? భర్త తినకుండా భార్య తింటుందా? ఓ, మా అమ్మ వదిన ఇద్దరు మా నాన్న అన్నయ్య కంటే రోజు ముందే తినేస్తాను. తప్పు, పెద్దవాళ్ళు అలా అనకూడదు. తినండి. మల్లమ్మ, నువ్వు కూడా తిని మల్లమ్మ. మీరు తినండి. అదేం కుదరదు, తినాల్సిందే. మల్లమ్మ, మీ నాన్న తలుచుకుని ఉంటారు, అందుకనే పరపోయింది. అవును, ఈ కుంటి అల్లుడు గారు కూతుర్ని వల్ల పెడుతున్నారు అని తెలుసుకుని ఉంటారు. వదలండి. అదను. మీ అమ్మ వాళ్ళు వస్తే పొలం వెళ్ళిపోయానని చెప్పి వాళ్ళకి కనిపించకుండా నేను మంచం కింద దాక్కుంటాను. ఎందుకు ఆ దొంగతనం? నా మాట వినండి, పొలం వెళ్ళండి. మల్లమ్మ, లేకపోతే మీ అమ్మ వాళ్ళు తిట్టిపోస్తారు. వాళ్ళు ఏం చెప్పినా సరే నేను మాత్రం వెళ్ళను. ఉండు, తలిపేసి వస్తాను. ఏంట్రా వెంకయ్య, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇవాళ నేను పొలం పోవట్లేదమ్మా. ఆహా, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్తావురా, చెప్తావు. వచ్చిందిగా నెత్తి మీద దేవత. ఏమే మహాతల్లి, బంగారం లాంటి నా బిడ్డకి ఏం మందు మాకు పెట్టావో నా మాట వినటమే మానేశాడు. అమ్మా, ఏమండి చూసారా? వెళ్ళండి అంటే నా మాట విన్నారా? ఇంకెప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించకండి, వెళ్ళిరండి. ఏమ్మా, నీకు మంచి తాళం పెడతారా పిన్ని? ఏదమ్మా తాయిలో? కళ్ళు మూసుకో మరి. చూడకూడదు, చూడకూడదు, లేదు చూడకూడదు. ఏదమ్మా తాయిలం? ఇదిగోనమ్మా తాయిలం. మీరాడి నాటకం అయింది. ఏం చేయమంటాం మల్లమ్మ, మనకి పెళ్ళిందన్నమాటే గాని మా అమ్మేమో మన ఇద్దరిని ఒకరినొకరిని చూసుకోనివ్వదు, మాట్లాడనివ్వదు. అందుకని మల్లమ్మ. శంభోరహర మహాదేవ, శంభోరహర మహాదేవ. ఏమిటయ్యా, నీ ముష్టికే వేళ పడలేదా? నేను ముష్టికి రాలేదమ్మా. చుట్టానికి వచ్చావు. అది కాదు తల్లి, అతి ప్రాచీనము అతి పవిత్రమైన శ్రీశైల దేవాలయం శిథిలావస్థలో ఉంది. ఆ ఆలయాన్ని పునరుద్ధరించడానికి కొందరు పుణ్యాత్ములు పూనుకున్నారు. తలకొక పుష్పం, దైవానికి ఒక హారమని ఎవరికి తోచింది వారు విరాళంగా ఇస్తున్నారు. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేనని ఆ శ్రీశైలం పేరు చెప్పి చందాలుగా నువ్వు బయలుదేరేవా? అదేమిటమ్మా, అందరూ అందలమెక్కి కూర్చుంటే మోసేదెవరని ఎవరో ఒకరు పూనుకోకపోతే ఆ దేవుడే దిగొచ్చి అడుగుతాడా తల్లి? అవునత్తయ్య, అందరూ విరాళాలు ఇస్తున్నారు, మనం కూడా. అయ్యమ్మా, నీ బాబు పెట్టి నగలన్నీ బూజు పట్టిపోతున్నాయిగా, అయ్యే. అయ్యో 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 అయ్యో. హరహర మహాదేవ. అమ్మా, ఈ ఇంటికి పెద్ద కోడలవు, నువ్వు కూడా ఇయ్యమ్మా. దానధర్మాలు చేయడానికి నా దగ్గర నగలు లేవు. తథాస్తు. శంభో హరహర మహాదేవ. ఏవే, నువ్వేమైనా సంసారివా సన్యాసివా? ఎవడే తడిగితే ఇచ్చేసేటివే? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా?
అయ్యో అయ్యో ఎన్ని నగలు అబ్బా! నీ సంగతి చెప్తా. ఆ పరమేశ్వరుడిచ్చిన నగలు ఆ పరమేశ్వరుడికి ఇవ్వడంలో తప్పే ఉంది. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ కడలిని మధించు వేళ సుధనే కోరి దేవాసురులే కడలిని మధించు వేళ హాలాహలమే ప్రభవించగా హాలాహలమే ప్రభవించగా అభయము సంగే గరళము మింగి లోకాలగాచిన లోకేశ లోకాలగాచిన లోకేశ అంతా శివమయమే కాదా శ్రీ శివలీలలో వినరాదా ఆ శివ జ్యోతిని కనరాదా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ పృథివీ రథముగా విధి సారథిగా వేదాలే హయములుగా పృథివీ రథముగా విధి సారథిగా వేదాలే హయములుగా రవిచంద్రులే రథ చక్రాలుగా రవిచంద్రులే రథ చక్రాలుగా త్రిపురాసురులనే నాశము చేసి జగముల బ్రోచిన జగదీశ జగముల బ్రోచిన జగదీశ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ దక్షుని యోగము ధ్వంసము చేసిన దైవత శేఖరా పాశుపతాస్త్రము పాచున కొసగిన భక్తవ శంకరా తాండవ కేళి కళా దురంధర గౌరీ మనోహరా శుభకరా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అయ్యో అయ్యో ఇదే సంసారంలో పంపనుకున్నారా సన్యాసుల మఠం అనుకున్నారు అంగట్లో ఉన్న శని అంగిట్లోకి వచ్చిందని ఎంతకాలం వాకిట్లో ఉన్న సంత బాబా ఇప్పుడు ఇంట్లోకే వచ్చి పడింది దుర్గా ఏమిటా మాటలు? ఓ అబ్బో మాకు ఉందా మాత్రం భక్తి అయితే ఇలా తాళాలు తప్పిట్లు పెట్టుకుని చందనాలు ఆడతావా ఛీ! ఏమమ్మా మీకు ఇళ్ళ దగ్గర ఏం పళ్ళు పాటలు లేవు
పెద్ద మహాభక్తులంతా తయారయ్యారు. పడి పడి పండి పండి పోయిందయ్యా, పొమ్మంటూ ఉంటే మీకు కాదు. మల్లమ్మా, ఇక ఇంట్లో పూజలు పురస్కారాలు జరగటానికి వీల్లేదు. అవును, ఇలాంటివన్నీ మళ్ళాంటి సంసారాలు కుదరవమ్మా. నియమనిష్టంతో చేయకపోతే బెడిసి కొడతాయి కూడా. అవును, మా పెద్దనాన్నగారు భైరవోపాసన చేసేవాడు. ఏం పొరపాటు జరిగిందో ఏమో మరి, నలుగురు కొడుకులు టపీ 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 టపీమని చచ్చిపోయారు. వంశమే సమూలంగా నాశనం అయిపోయింది. తల్లి అదేంటక్కయ్య, పాలించే భగవంతుడు భక్తుల మీద పగ పుడతాడా? పిల్లలు తప్పులు చేస్తే కన్న తండ్రి క్షమిస్తాడు గాని కచ్చగడతాడా? ఏమోనమ్మా, నాకు తెలిసింది నేను చెప్పాను. తర్వాత నీ ఇష్టం. దాని ఇష్టం ఏమిటి? ఈ ఇంట్లో ఏం జరిగినా నా ఇష్ట ప్రకారం జరగవలసిందే. ఇదిగో, ఇక ఈ ఇంట్లో పూజలు భజనలు జరగటానికి వీల్లేదు. అంతే.